దేవుని పిలుపుకు మోషే చెప్పిన సాకులు. ఐగుప్తు బానిసత్వము నుండి తన ప్రజలను కాపాడుటకు ఫరో యొద్దకు పంపించుటకు 80 సంవత్సరములున్న మోషేను సర్వోన్నతుడైన దేవుడు మండుచున్న పొదలో నుండి, కాబట్టి ఇప్పుడు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చుటకు నిన్ను ఫరో దగ్గరకు పంపిస్తాను అని పిలిచినప్పుడు మోషే అనేక సాకులు చెప్పి దేవుని పిలుపు నుండి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. తనకు ఫరో వద్దకు వెళ్ళటానికి కానీ ఇశ్రాయేలీయులను రక్షించుటకు కానీ అర్హత లేదని చెప్పాడు. నిశ్చయముగా నేను నీతో కూడా ఉంటాను అని దేవుడు సెలవిచ్చాడు. ఆయన పేరేమిటి అని వారు అడిగితే వారికి ఏమి జవాబివ్వాలి అని మోషే తిరిగి అడిగాడు. నేను ఉన్నవాడను అనువాడు మీ యొద్దకు నన్ను పంపాడు అని ఇశ్రాయేలీయులతో చెప్పు అని యెహోవా ఆజ్ఞాపించినా కూడా ఆ బాధ్యతను స్వీకరించడానికి మోషే ఇష్టపడలేదు. ఇశ్రాయేలు ప్రజలు తనను నమ్మక, తన మాటలు వినక యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదని అంటారు అని మోషే అభ్యంతరం చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు నమ్మడానికి, వారి ముందు 3 అద్భుతాలు చేయటానికి దేవుడు మోషేకు అధికారం ఇచ్చాడు. మళ్ళీ మోషే, నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము కలవాడను అని చెప్పి ఆయన పిలుపు నుండి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి చెప్పాలో నీకు బోధిస్తాను అని దేవుడు మరలా జవాబిచ్చాడు. తప్పించుకొనడానికి మార్గం లేక చివరిగా, అయ్యో ప్రభువా, దయచేసి మరెవరినైనా పంపించు అని దేవునిని అడిగాడు. అప్పుడు దేవుని కోపము మోషేపై రగులుకొన్నదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మోషేలా సాకులు చెప్పుతూ దేవుని పిలుపును చాలా సందర్భాలలో తిరస్కరించేవారు అనేకులున్నారు. ఒక్కొక్కరి బలహీనతలు, పరిమితులు ఎరిగిన దేవుడే పిలుస్తున్నాడని గ్రహించిన వాడు దేవుని పిలుపును తిరస్కరించలేడు. కాబట్టి ఇప్పుడు రా అన్న దేవుని పిలుపుకు నీవు కూడా లోబడు. ఆ విధముగా దేవుని పిలుపుకు మోషే లోబడి ఇశ్రాయేలు ప్రజలను 400 సంవత్సరములు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ప్రభువు చేసిన 10 అరిష్టములు, అద్భుతముల ద్వారా ఫరో గర్వాన్ని అణచివేసి ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి నడిపించాడు. 40 సంవత్సరముల పాటు మోషే వారిని ఎడారి మార్గము గుండా, అరణ్య మార్గము గుండా, ఎర్ర సముద్రమును చీల్చుకుంటూ మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడి అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్య క్రియల ద్వారా మోషే దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డగా, నమ్మకమైన వాడుగా దేవుని దృష్టిలో మోషే గణించగలిగాడు. కనుక దేవుని పిలుపుకు లోబడి దేవుని సేవకు నీవు అంకితమైనప్పుడు నీ బలహీనతలు, నీ తాలూకా శక్తి సామర్థ్యములు ఎరిగిన దేవుడు నిన్ను బలపరుస్తాడు. తన ఆత్మతో నిన్ను అభిషేకిస్తాడు. తన సేవకై నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.